నల్గొండ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్ పరిధిలో 48 వార్డులు ఉండగా 199 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 56 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నల్గొండ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముంజంజలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈస్టర్ బ్యాలెట్లో కాంగ్రెసే ముందంజగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి ఆర్జాలబాయి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. నల్గొండ డివిజన్కి సంబంధించిన 48 డివిజన్లకు కాను 199 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో 199 పోలింగ్ కేంద్రాలకైతే ఈరోజు కౌంటింగ్ మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా ఒక హాల్లో 12 టేబుల్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కి 3 అధికారులు ఉంటారు. ఒక ఆర్ఓ, ఒక సూపర్వైజర్, ఒక ఆర్ఓలు ఉంటారు. అలాగే 3 టేబుల్లకు కలిసి ఒక ఆర్ఓ ఉంటాడు. ఈ 3 టేబుల్ని ఆయన మానిటరింగ్ చేస్తుంటారు. అంటే ఒక రౌండ్కు 1000 ఓట్లను లెక్కింపు చేసే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు వేసిన ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్లని తీసి జాగ్రత్తగా ఏ గుర్తుపడ్డది ఏందనేది డిఫరెంట్ చేశారంటే మార్చే పరిస్థితి కనపడుతుంది. 3 టేబుల్లకు కలిసి ఒక ఆర్ఓ ఉంటాడు. ఆర్ఓ ఆధీనంలోనే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని తనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మొదటిసారి కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేషన్కి సంబంధించిన 48 డివిజన్లు ఏవైతే ఉంటాయో ఈ 48 డివిజన్లకు మరికొద్దిసేపట్లో వారి భవిష్యత్తు అయితే వెలువడించే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా భువనగిరితో పాటు సూర్యాపేట జిల్లాకు కూడా మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీలకు ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ వార్డులు ఏవైతే ఉంటాయో వార్డులన్నిటికీ కూడా రిజల్ట్ రానుంది. ఇప్పటికే అన్ని వార్డులు కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అఫీషియల్గా రిజల్ట్ అయితే ప్రకటించలేదు. అఫీషియల్గా రిజల్ట్ రావాలంటే ఇంకొక 10 నుండి 15 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. అయితే ఇదేవైతే ఉంటుందో ఒకేసారి అన్ని వార్డులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన రిజల్ట్ అయితే మరికొద్దిసేపట్లో నల్గొండ డివిజన్కి సంబంధించిన రిజల్ట్ మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారికి సంబంధించిన ఏజెంట్లు కూడా ఉన్నారు. అంటే ఎవరు ఓట్లు ఎన్ని వచ్చాయి అని ఏ పార్టీకి సంబంధించిన బాక్స్ ఆ పార్టీకి ఏర్పాటు చేశారు. వారి ఓట్లన్నీ కూడా అందులో ఇస్తారు. ఒక్కొక్క రౌండ్కు 1000 ఓట్లు ఉంటాయి. ఆ 1000 ఓట్లు ఏదైతే ఉంటుందో 1000 ఓట్లని ఇప్పి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి సపరేట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ సపరేట్ చేసిన ఓట్లు ఏవైతే ఉంటాయో సపరేట్ బెండలు నింపుతారు. సపరేట్ చేసిన ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ ఓట్లని లెక్కింపు చేసే పరిస్థితి కనపడుతుంది. ఆ ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా చెప్పే పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా 48 డివిజన్లు ఏవైతే ఉంటాయో 48 డివిజన్లకు కాను మరికొద్దిసేపట్లో వారి భవిష్యత్తు వెలువడించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 50కి పైగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా 15 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీల్లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది.